హలో గాయ్స్, సింపుల్ బగారా రైస్ చేద్దాం. సో ఫస్ట్ గిన్నె పెట్టుకొని గిన్నెలో ఆయిల్ వేసుకొని బగారా దినుసులు వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత ఆనియన్ అండ్ పచ్చిమిర్చి వేసేసుకొని నీట్గా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. సో బగారా మసాలా అంటే లవంగా, దాల్చిన చెక్క, ఇలాచి, పట్టా అండ్ ఆకు వేసుకొని తీసుకొని మంచిగా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని అల్లం పేస్ట్ అండ్ కొంచెమే సాల్ట్ వేసుకోండి, ఎందుకంటే కర్రీలో కూడా వేసుకుంటాం కదా. సో నాటుకోడి లెక్క ఉంటుంది గాయస్ ఆ చికెన్. సో దాంట్లోకి ఇది చాలా బాగుంటుంది అనమాట. వైట్ రైస్తో ట్రై చేస్తే ఏం థ్రిల్ ఉండదు. సో లెట్స్ ట్రై విత్ బగారా రైస్, చాలా యమ్మీగా ఉంటుంది. సో ఇప్పుడు మనం దాంట్లో రైస్ వేసుకుందాం. రైస్ వేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత 1 గ్లాస్ ఆఫ్ వాటర్కి 1.5 గ్లాస్ వాటర్, 1 గ్లాస్ ఆఫ్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలన్నమాట. సో నేను 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నా, 1 గ్లాస్ ఆఫ్ బియ్యం తీసుకున్నా. సో 1.5 గ్లాస్ వాటర్ వేసుకున్నా. సో వేసేసుకొని మంచిగా కలిపేసుకొని స్టవ్ మీద హై ఫ్లేమ్లో పెట్టేసేసరికి మొత్తం దగ్గరకు అవుతుంది. మనం అట్టేసరి అన్నం ఎలా వండుకుంటామో అలా అవుద్ది అనమాట. సో దగ్గరికి మంచిగా ఆ వాటర్ అంతా వెళ్ళిపోవాలన్నమాట. ఆ వాటర్ అంతా వెళ్ళిపోయాక అప్పుడు మూత పెట్టుకోండి. అప్పుడు దాంట్లో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ ఆ రైస్కి బట్టి ది బెస్ట్ బగారా రైస్ ప్రిపేర్ అవుద్ది. సో పక్కనే నేను సేమ్ యాజ్ ఇట్ ఈస్ కర్రీ కూడా చేస్తున్నా. అది షూట్ చేసా, ఇది షూట్ చేసా. ఓకే ఫ్రెండ్స్, ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా యమ్మీగా ఉంటుంది. అలా దగ్గరకు వచ్చేసిన తర్వాత మూత పెట్టేసుకోండి. మూత పెట్టుకున్నప్పుడు చిన్న టిప్ ఏంటి అంటే, అలా పెట్టుకున్నప్పుడు మనం అలా వాటర్ పోసుకోవాలన్నమాట. అలా వాటర్ పోసుకుంటే మంచిగా అన్నం పొడిగా విడివిడిగా నీట్గా అవుతుంది అనమాట. సబ్స్క్రైబ్.